డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే కొంచెం వాయిస్ అయితే అంత కంఫర్ట్గా అయితే ఉండదు, కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ ప్రీసెట్ అయితే ఒకటి ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే ఫుల్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. మనకి ఓపెన్ చేసుకుంటే ఈ టైప్లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కెమెరా యానిమేషన్ మీద క్లిక్ చేసుకుని కెమెరా యానిమేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే కొంచెం పక్కకు స్క్రోల్ చేశారంటే మనకైతే ఈ టైప్లో అయితే వీడియో అని చెప్పేసి అయితే వస్తూ ఉంటుంది. ఇందులో మీరు ఏమైనా పిఎన్జీస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే పిఎన్జీస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ పిఎన్జీ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళారంటే మీకైతే కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన ఫొటోస్ అయితే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఈ టైప్లో అయితే చేంజ్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత చేంజ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫొటోస్ అయితే వస్తాయి, ఇక్కడ ఫోటో అయితే వస్తుంది. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకుని ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ మీరైతే ఎక్కడైతే మీ ఫోటో ఉంటుందో ఒక పిఎన్జీ ఫోటో, ఓన్లీ పిఎన్జీ ఫోటో మాత్రం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పిఎన్జీ ఫోటో అయితే మీరైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి హ్యాపీ కృష్ణ జన్మాష్టమి అని చెప్పేసి అయితే ఉందిగా. ఇక్కడ మీరు ఏం పెట్టుకోవాలంటే ఆ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి, లేదా ఇది తీసేసి లాస్ట్లో వస్తుంది అలానే పెడతానంటే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసుకోండి. పక్కకి స్క్రోల్ చేసిన తర్వాత అయితే మనకైతే ఈ ఇమేజ్ అయితే వస్తూ ఉంటుంది. ఈ ఇమేజ్ వద్దు అనుకుంటే నార్మల్ ఇమేజే కావాలనుకుంటే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ ఇమేజే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇక్కడ చూడండి నేనైతే అదే ఇమేజ్ అయితే పెట్టేశాను. ఈ విధంగా మీకు ఇదే ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదా మీకు ఆ ఇమేజ్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో ఇలా అయితే వస్తుంది. ఇలా అయితే మీరైతే నెక్స్ట్ లాస్ట్ ఫోటో అయితే ఒకటి వస్తూ ఉంటుంది. ఈ లాస్ట్ ఫోటో మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదా అలానే ఉంచేయాలనుకుంటే అలానే ఉంచేయచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ చూడండి హ్యాపీ కృష్ణ జన్మాష్టమి అని చెప్పేసి అయితే ఉంది. ఇక్కడ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఏం చేంజ్ చేసుకోకపోతే నార్మల్గా ఉంచుకోవాలంటే మీరైతే ఇలా పక్కకైతే స్క్రోల్ చేసుకోండి. ఇలా పక్కకు స్క్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో అదే ఫోటో అయితే వస్తుంది. దీన్ని మీరైతే కీ ఇస్తానంటే ఇవ్వచ్చు. కీ ఇచ్చేసి అయితే మీరైతే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి కీ ఇచ్చారంటే మీకైతే ఇక్కడ చూడండి ఒక కీ ఇచ్చేసి దీన్ని అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో, ఇంకా చూడండి ఇలా అయితే వస్తుంది. ఈ టైప్లో కానీ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా చూడండి టోటల్ అయితే ఈ విధంగా అయితే వీడియో అయితే రెడీ అయితే అయిపోయింది. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.